ఈ పేదవాళ్ళట భూదాన్ భూములలో ఉంటే ఈ భూదాన్ భూములలో మీరు ఉండొద్దు అని చెప్పి 800 కుటుంబాలను రోడ్డు మీదకి వేసారు కదా. మరి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర నుండి తెలంగాణకు వచ్చినటువంటి చాలామంది కాంట్రాక్టర్లు ఎఫ్టీఎల్ లేదు, బఫర్ జోన్ లేదు, చెరువులను కబ్జాలు పెట్టి చెరువు మధ్యలోనే పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కట్టలు కడుతుందా అని అడుగుతున్నా నేను. చెప్పండి ఒకసారి, ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? చాలామంది కాంట్రాక్టర్లు బయట ఆంధ్ర నుండి వచ్చిన వాళ్ళు, బీహార్ నుండి వచ్చిన వాళ్ళు, రకరకాల రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, బిల్డర్లు, యాడ పడతాడ ఎఫ్టీఎల్ లేదు అనుకో, బఫర్ జోన్ లేదు, చెరువులల్లా చెరువు పక్కన బిల్డింగ్లు లేపుతా ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? మొద్దు నిద్రపోతుందా ప్రభుత్వం? ఏం చేస్తున్నారు మంత్రులు? ఏం చేస్తున్నారు అధికారులు? అంటే పేదవాళ్ళ ఇండ్లపైనేమో మీ డోజర్లు పనిచేస్తాయి, పేదవాళ్ళ ఇండ్లపైనేమో మీ బుల్డోజర్లు పనిచేస్తాయి. బగ్గా బలిసినోడు ఇష్టం ఉన్న కాడ ఇల్లు కట్టుకుంటే మీ డోజర్లు పనిచేయవు, మీ బుల్డోజర్ల తొండాలు పనిచేయవు. పేదవాళ్ళు మీకు చులకన కనబడతారు కదా, చిన్నగా కనబడతారు కదా పేదవాళ్ళు. పేదవాళ్ళ ఇల్లులు కూల్చేయాలి, బగ్గా బలిసిన జోలికే పోవద్దు కదా. అదేనా మీ ప్రభుత్వం? ఈ ఒక్క వీడియో సరిపోదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటే కదా, కావాలంటే మళ్ళీ వినిపిస్తా చూడు. ఆయన చెప్పినటువంటి మాటే వినండి ఒకసారి. సాంబశివరావు గారు ఎప్పుడొచ్చినా ఆడ మా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, పట్టాలు ఇవ్వాలి కదా, ఈడ ఉన్నారు కదా, పేదోళ్ళకు నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది. ఎస్, డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు అవి భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇవ్వగలిగింది ఉంటే డెఫినెట్గా పట్టాలు ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఇళ్ల పట్టాల కోసం వాళ్ళు ఎజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి రేస్ డెఫినెట్గా లీగల్గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష? వాళ్ళందరూ కోరుకుంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. మరి అందరు కోరుకున్న వాళ్ళ నోట్ల మన్నెందుకు పోతున్నావు అన్న? అందరు కోరుకుంటూనే ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. అంటే మరి అందరు కోరుకున్నప్పుడు అందరికి న్యాయం చేయాలి. భూదాన్ భూములలో ఉంటున్నారు, దాదాపు చాలా సంవత్సరాల నుండి ఉంటున్నారు. మరి ఇప్పుడే మీకు భూములు గుర్తుకొచ్చినాయి, గవర్నమెంట్ ల్యాండ్ అని గుర్తుకొచ్చింది, ఖాళీ చేపిస్తున్నారు, అన్నీ ఇప్పుడే గుర్తుకొచ్చినాయా? ఈ భూములలోకి వెళ్ళి మీరు పోవద్దని చెప్పి ఒక్కొక్కటి 2-2 లక్షల రూపాయలు వసూలు చేసేట వాళ్ళ దగ్గర. వానిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. పేదవాళ్ళ దగ్గర ఎవడెవడైతే డబ్బులు వసూలు చేసిండో వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోండి.